హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసి వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము పూజ చేసేటప్పుడు దేవుని పటానికి అయితే పువ్వులు అనేవి పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి కదండి. ఎక్కువ పువ్వులు పెట్టాలనుకునేటప్పుడు కూడాను మనమైతే పెట్టలేము. సో అలాంటప్పుడు సింపుల్గా ఎన్ని పువ్వులు అయినా కూడా మళ్ళీ మనం తీసినంత వరకు కూడా అదే విధంగా చాలా నిండుగా దండ పెడితే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చేసుకోవచ్చు అండి. సో దీనికోసం ఒక ప్లాస్టిక్ రబ్బరు వీడియోలో చూపిస్తున్న విధంగా దేవుని పటాలన్నిటికీ కూడాను మనం పెట్టేసుకున్నాం అనుకోండి. ఫోటోకి చూసారు కదా, మనము అక్కడ ఒక రబ్బర్ పెట్టినట్టు కూడా అస్సలు కనిపించలేదు. పైకి ఈ విధంగా లాగేసుకొని మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా పువ్వులన్నింటినీ కూడా పెట్టుకున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి వ్రతాలు చేసుకునేటప్పుడు గట్టను ఎక్కువగా పూజలు చేసుకునేటప్పుడు నిండుగా అలంకరించుకుంటూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు పువ్వులు అనేవి మళ్ళీ మనం తీసినంత వరకు అదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఈజీగా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక పువ్వైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మనం ఎక్కువ పువ్వులైనా పెట్టుకోవచ్చు అండి. సో ఇలా ఒక్క ప్లాస్టిక్ రబ్బర్ పెట్టుకోవడం వల్ల పూజ గదితో పాటు దేవుని పటాలన్నీ కూడా చాలా నిండుగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. పరోటా లాంటివి గట్టను కొనేటప్పుడు ఇటువంటి మనకి జిప్ లాక్ ప్యాక్స్ అని వస్తూ ఉంటాయి కదండి. సో ఇటువంటి కూడా కొన్ని ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వస్తూ ఉంటాయి. వీటి జిప్ లాక్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే బ్యాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది పడేస్తూ ఉంటారు. సో అలా పడేయకుండా వెజిటేబుల్స్ అనేవి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జర్లోన చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. సో వీటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి 15 to 20 days వరకు కూడా వెజిటేబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొంతమంది కాటన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. డైరెక్ట్గా మనకి కూలింగ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి వెజిటేబుల్స్ అనేవి పాడైపోతాయి. ఇలా ఇటువంటి జిప్లో పైన మనకి ఎలాగో లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి సింపుల్గా మనము వేయవలసిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఇలా సింపుల్గా లాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి 15 to 20 days వరకు కూడా వెజిటేబుల్స్ అనేవి అస్సలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. సో చూసారు కదా, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఎక్కువ కేజీలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. నీట్గా మనము ఒకేసారి ఫ్రిడ్జ్లో ఒకే దగ్గర చాలా నీట్గా తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి ఉంటే అస్సలు పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా వాటర్ బాటిల్స్ అనేవి మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి లోన జంగు పట్టేసి క్యాప్ అనేది ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఒక్కోసారి క్యాప్ దగ్గర కూడాను పైన క్యాప్ దగ్గర సో జంగులా పట్టేస్తుంది. అలాంటప్పుడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఇటువంటి వాటర్ బాటిల్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా కొంతమంది సర్ఫలు షాంపూలు వేస్తారండి. అటువంటివి ఏవి వేయకూడదు. ఎందువల్లంటే అందులో కెమికల్స్ ఉంటాయి. ఆ స్మెల్ కూడా పోదు. ఎప్పుడైనా బాటిల్స్ క్లీన్ చేయాలంటే 1 teaspoon వరకు కూడా సాల్ట్ కానీ లేదంటే రాళ్ళ ఉప్పును కానీ కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని ఇలా వేడి నీళ్ళు వేసుకొని రోజుకు ఒక్కసారైనా 2 రోజులకు ఒక్కసారైనా కూడాను పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను వాటర్ బాటిల్ స్కూల్లో యూజ్ చేస్తుంటారు. మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి సో మ్యాక్సిమం ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అయినా స్టీల్ బాటిల్స్ అయినా మనం వాష్ చేసుకోవాలండి. తర్వాత శుభ్రంగా బయట లోన క్లీన్ చేసేసాం అనుకుంటే చాలా నీట్గా ఎటువంటి బ్యాడ్ స్మెల్ జంగు బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ మనం ఎక్కువగా ఇలాంటి స్టీల్ బాటిల్సే వాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. అలాగే చాలామంది వాటర్ బాటిల్స్ని ఆరబెట్టాలంటే బొమ్మలించేస్తారు. ఎయిర్ అనేది వెళ్ళిపోక మరింత వాసన వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటి ఏదైనా ఒక స్టిక్ పెట్టుకున్నట్లయితే వాటర్ బాటిల్స్ అనేవి చాలా నీట్గా డ్రై అయిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు బయటికి తీసేటప్పటికి చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. లేదంటే మనం వండిన కూరలు అనేవి కూడా త్వరగా చల్లారిపోకుండా చేసిన చపాతీలైనా గట్టిపడిపోకుండా తినేటప్పుడు వేడిగా ఉండాలంటే ఇవి చలికాలంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చిట్కా అయితే. సో దీనికోసం ఒక హాట్ బాక్స్ అనేది తీసేసుకొని ఇందులోనే కొంచెం బాగా మరిగిన వాటర్ అనేది వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. ఈ వేడి అంతా కూడా హాట్ బాక్స్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత వాటర్ అనేది బయటకు పారబోసేసిన తరువాత చక్కగా ఇలా మనము చపాతీలు కానీ పుల్కాలు కానీ లేదంటే కర్రీ కానీ రైస్ కానీ పెట్టామనుకోండి మనకు 4-5 గంటల వరకు కూడా ఫుడ్ చల్లారిపోకుండా ఈ చలికాలంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి నిమ్మకాయలు అనేవి చవకగా ఉండేటప్పుడు కొంతమంది నిమ్మకాయ రసాన్ని స్టోర్ చేసేసుకుంటూ ఉంటారండి. లేదంటే ఏవైనా పులిహోరకు కానీ నిమ్మకాయ నీళ్ళు కలపాలనుకునేటప్పుడు ఎక్కువ నిమ్మకాయలు పిండవలసి ఉంటుంది కదా. అలాంటప్పుడు చేతితోటి పిండే పని లేకుండా నిమ్మరసం కూడాను ఎక్కువ రావాలంటే సింపుల్గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయలు అన్నింటిని కూడా ఈ విధంగా తీసుకొని ఒక స్పూన్కి కానీ లేదంటే
ఇటువంటి ఫోర్క్ గానీ, నైఫ్‌కి గానీ పెట్టేసుకొని స్టవ్ మీద జస్ట్ అటు ఇటు కూడాను కొంచెం వేడి చేశామనుకోండి, ఈ వేడికి నిమ్మరసం అంతా కూడా బాగా ఊరుతుందండి. రావలసిన రసం కంటే ఇంకా ఎక్కువ రసం వస్తుందనమాట. సో, మనకు ఒక్కొక్కసారి పిండేటప్పుడు కూడా కొంచెం రసం అనేది కొంచెం పిండడం కష్టమవుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది వదిలేస్తూ కూడా ఉంటారు పిండలేక. సింపుల్‌గా ఇలా స్టవ్ మీద కాల్చేసి కొంచెం నిమ్మరసం పిండి చూడండి. చాలా చాలా ఎక్కువ నిమ్మరసం వస్తుందండి. ఒక్కొక్కసారి మనకి ఇవి తక్కువ ధర ఉండేటప్పుడు, టైం లేదనుకునేటప్పుడు ఇలా నిమ్మరసాన్ని మనం ఒకేసారి తీసేసుకొని చక్కగా మనం ఐస్ క్యూబ్స్‌లో కూడా వేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్యూబ్‌ని కూడా వాడుకోవచ్చండి. నేను కాల్చిన తరువాత నిమ్మకాయని రసం కూడా పిండి చూపిస్తున్నాను. జస్ట్ ఒక్క నిమ్మ చెక్కకే ఎంత రసం వచ్చిందో యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాము. కిచెన్‌లోనే మనం రెగ్యులర్‌గా వాడే దాంట్లో మిక్సీ కూడా ఒకటి కదండీ. మిక్సీ మనము ఒక్కరోజు తుడవకపోతే ఇలా మురికిగా అయిపోతుంది. నేను కూడాను కొంచెం వంట అనేది ఎక్కువగా అయ్యేటప్పుడు కిచెన్‌లో ఈ విధంగా అయిపోయింది. జస్ట్ 1, 2 రోజులు తుడవపోయేసరికి ఈ విధంగా మనకు మరకలనేవి పడిపోయాయండి. అలాగే మిక్సీని కూడాను రిపేర్ రాకుండా సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో వైర్‌తో పాటు అనేది తెలుసుకుందాం. ముందు ఎప్పుడైనా మిక్సీని గానీ, గ్రైండర్‌ని గానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఈ విధంగా కొంచెం వాటర్ అనేది లోన వైపు అనేది పోకూడదండి. ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి. ఆ తరువాత ఎప్పుడైనా కూడాను మిక్సీ మీద కొంచెం కూర మరకలు గానీ, లేదంటే ఏవైనా మిక్స్ చేసేటప్పుడు కూడాను లీక్ అయిపోతూ ఉంటాయి కదా బౌల్స్‌లోంచి. ఆ మరకలనేవి అస్సలు పోవండి. వాటిల్లికి మనము ఈజీగా క్లీన్ చేయాలంటే సాల్ట్ అనేది చాలా చాలా బాగా ఈ స్ట్రెయిన్ మార్కులు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని వేసుకొని నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేశాను. జిడ్డు లాంటిది గట్టా ఏదైనా ఉంటే పోతుందని. ఆ తరువాత పీచ్ తోటి ఈ విధంగా చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా లోన వైపు హోల్స్‌లోకి వాటర్ గానీ, సాల్ట్ గానీ పోకుండా నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి. గ్రైండర్లు గానీ, మిక్సీలు గానీ ఇవన్నీ కూడాను ఎటువంటి స్ట్రెయిన్ మార్కులనేవి కూడా లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ముఖ్యంగా ఈ లోన వైపు క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్‌తో గానీ, లేదంటే సన్నంగా ఉండే ఏదైనా స్టిక్‌తో గానీ క్లీన్ చేసుకోవచ్చన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లోన వైపు మనము తడి లేకుండా అలాగే మురికి కూడా ఈజీగా క్లీన్ అయిపోవాలంటే ఒక కాటన్ క్లాత్‌ని గానీ, లేదంటే కొంచెం కాటన్ గానీ తీసుకొని ఈ విధంగా కత్తెర గానీ, లేదంటే స్పూన్ సహాయంతో గానీ ఇలా ఇరుకుల్లోంచి గట్టిగా చుట్టూ ఇలా తిప్పుకుంటూ లాగేసామనుకోండి, ఇరుకుల్లో ఉండే జంగు గానీ, మురుకు గానీ అంతా కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మురికి కూడా ఎంతైతే వచ్చిందో చూసారు కదా! అలాగే కిందన మనకి ఇక్కడ చిన్న స్విచ్ కూడా ఉంటుందండి. దాన్ని కూడా తీసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి అయితే మీకు టిష్యూతో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా! ఇంతకుముందుకి ఇప్పటికి మిక్సీ అనేది ఎలా ఉందో ఎప్పటికప్పుడు మిక్సీ అనేది క్లీన్ చేసుకొని జస్ట్ నెలకొకసారి ఈ విధంగా కొంచెము ఇలా క్లీన్ చేసామనుకోండి, మిక్సీ అనేది రిపేర్ రాకుండా చాలా చాలా నీట్‌గా ఉంటాయండి. లోన వైపు కూడాను ఏది లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే ఫైనల్‌గా మనం మిక్సీ అంతా కూడాను తడిగుడ్డ, పొడిగుడ్డతో నీట్‌గా తుడిచేసిన తర్వాత వైర్‌ని కూడాను ఈ విధంగా తడిగుడ్డతో తుడిచేసుకోవాలండి. ఎక్కువగా వైర్‌కి ఏమైనా మురుకు లాంటిది గట్టా పట్టేసిందనుకోండి, కొంచెం అంటే కొంచెం ఏదైనా టూత్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నామనుకోండి, వైర్‌లనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. సో, చూసారు కదండీ మిక్సీ అనేది ఎంత నీట్‌గా ఉందో. ఓన్లీ ఇలా మిక్సీయే కాకుండా ఇంట్లోనే ఉండే గ్రైండర్స్ గానియండి, లేదంటే కొంచెం ఎలక్ట్రికల్ వస్తువులనేవి ఉంటాయి కదండీ. సో, మైక్రోవేవ్ లాంటివన్నీ కూడాను సింపుల్‌గా ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. సో, ఫైనల్‌గా మిక్సీ అనేది ఈ విధంగా ఉంది. దీనివల్ల మనకి మిక్సీ రిపేర్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ. సో, ఇది ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్‌తో ఖచ్చితంగా మీ శ్రమ అయితే తగ్గుతుంది. మనీ కూడా ఆదా అవుతుంది. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.